అది చదువుకోనే ఆ, అది చదువుకుంటూ ఉండట్టే ఇతను మీటింగ్కి వస్తే ఆ. ఆ మీటింగ్ చూసేదానికి పోయినాను చిత్తూరు. ఎవరు వచ్చే? మహాత్మా గాంధీ గారు ఆయన వస్తే ఆయన చూసేదానికి నేను పోయినాను. ఎన్నో కష్టాలు పడి చిత్తూరు చేరినాను. ఫ్రెండ్స్ అందరూ కలిసి బాధపడి పోతుమే. మిగతా వాళ్ళంతా వచ్చేసి నేను రాలేదు. ఆయన కూడా అహ్మదాబాద్ మీదుగా హైదరాబాద్, అహ్మదాబాద్ మీదుగా ఢిల్లీకే వెళ్ళిపోతుంది. ఏం తెలుసని వెళ్ళారు మీరు? ఎందుకంటే పరాయి పాలనపై ఆ, ఇప్పుడు మన దేశంలో ఉండే సంపద అంతా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయింది. ఆ, ఎవరు బ్రిటిష్ వాళ్ళు. ఆ, ఏమీ మార్గం లేదు. ఆ, తీసుకొని పోతే ఆ, ఇవన్నీ మేము చదివేవాళ్ళు. ఆ, పేపర్లో చదివేది, నిత్య జీవితంలో వింటూ ఉండేది. స్కూల్కి పోతా ఉంటే కూడా దాన్ని ఏదో ఒక విషయం దాన్ని డిస్కస్ చేస్తూ పోయేదే. ఆ, స్కూల్కి 10 కిలోమీటర్ల పోవాలి కదా. ఆ డిస్కస్ చేస్తూ ఎప్పుడు మనకు దేశానికి స్వతంత్రం వచ్చేదని ఒక లక్ష్యం వచ్చేసి మాకు పర్సిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. 13 సంవత్సరాలకే మీకు అంత ఆలోచన ఎలా వచ్చింది? నాకు అప్పటి నుంచి నాకు ఆ, ఒక ఇండిపెండెన్స్ రావాలా, దేశానికి స్వతంత్రం రావాలి, స్వతంత్రం స్వతంత్రంగా ఉండాలి. అందరూ కూడా స్వతంత్రంగా బతకాలా, సమాజము సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అప్పటి నుంచి కూడా మాకు ఒక ఎయిమ్. ఉమ్, మిగతానా ధనాశ లేదు. ఫర్ ది లవ్ ఆఫ్ మనీ ఈజ్ ది రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్.